శబరిమల అయ్యప్ప స్వామి గుడిలోకి ఆడవారు ఎందుకు వెళ్ళకూడదో మీకు తెలుసా? ఆడవారిని అయ్యప్ప స్వామి ఆలయాల లోపలికి ఎందుకు రానివ్వరో కూడా మీకు తెలుసా? అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసిని చంపివేసిన తరువాత ఆమె శరీరం నుండి ఒక అందమైన స్త్రీ ఉద్భవిస్తుంది. ఆమెనే మాలికా పురోత్తమ. ఆమె ఎప్పుడైతే అయ్యప్ప స్వామి ముఖాన్ని చూస్తుందో వెంటనే అయ్యప్పతో ప్రేమలో పడిపోతుంది. స్వామి, నాకు శాప విమోచనం కలిగించినందుకు ధన్యవాదం. మిమ్మల్ని చూడగానే నాకు మీ మీద ప్రేమ పుట్టింది. నన్ను మీరు వివాహం చేసుకోండి స్వామి అని అనగా అయ్యప్ప స్వామి నవ్వుతూ, ముందు జన్మలో జరిగినది చాలదా మాలిక? నీ కామవాంఛ ఈ జన్మలో కూడా తగ్గలేదా? నేను ఈ జన్మలో ఆ జన్మ బ్రహ్మచారిలా ఉండాలి అనుకుంటున్నా. నిన్ను నేను వివాహం చేసుకోవడం కుదరదు అని చెబుతాడు. కానీ మాలికా పురోత్తమ అయ్యప్ప మాట వినకుండా బోరున ఏడుస్తూ ఆయన కాళ్ళు పట్టుకుని వివాహం చేసుకోండి, నన్ను వివాహం చేసుకోండి అని వేడుకుంటుంది. అప్పుడు అయ్యప్ప స్వామికి ఒక ఆలోచన తోడుతుంది. సరే, నేను నిన్ను వివాహం చేసుకుంటాను మాలిక, కానీ ఒక షరతు. ఇంకొన్ని సంవత్సరాలలో ఈ కొండ మీద నాకు ఒక ఆలయాన్ని నిర్మిస్తాను. నన్ను దర్శించుకోవడానికి కోట్లలో భక్తులు బ్రహ్మచర్యం పాటిస్తూ వస్తారు. ఎప్పుడైతే ఏ సంవత్సరం అయితే కన్య స్వాములు నన్ను దర్శించుకోవడానికి రారో ఆ సంవత్సరం నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని అయ్యప్ప స్వామి మాట ఇస్తాడు. మాలికా పురోత్తమ కూడా సరే స్వామి, నేను మీ కోసం ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఎదురు చూస్తాను, కానీ మిమ్మల్ని దర్శించుకోవడానికి కేవలం మగవాళ్ళు మాత్రమే రావాలి. ఆడవాళ్ళు మిమ్మల్ని దర్శించుకోవడానికి వస్తే నేను ఒప్పుకోను అని అనగా, అయ్యో మాలిక, నాకు మగ ఆడ అనే తేడా ఏమీ లేదు. నన్ను దర్శించుకోవడానికి ఎవరైనా రావచ్చు, కానీ నువ్వు చెబుతున్నావు కాబట్టి ఋతుస్రావం జరిగే ఆడవాళ్ళు ఈ శబరిమలకు రారు. కేవలం చిన్న పిల్లవాళ్ళు అలాగే ముసలివారు మాత్రమే నన్ను దర్శించుకోవడానికి వస్తారు అని చెబుతాడు. దానికి మాలికా పురోత్తమ సంతోషించి సరే స్వామి అని ఒప్పుకుంటుంది. మాలికా పురోత్తమ మనసులో ఎక్కడ నాకన్నా అందమైన ఆడవాళ్ళు శబరిమలకు వచ్చి నా అయ్యప్ప స్వామి నాకు దూరం చేస్తారేమో అనే భయం వలన ఇలాంటి కోరిక కోరినట్టుంది. ఆ తరువాత అయ్యప్ప స్వామి, మాలిక, నువ్వు మణి మండపం పక్కనే ఉండు, వచ్చిపోయే భక్తులను చూసు వాళ్ళకి నీ దీవెనలు ఇస్తూ వాళ్ళని కాపాడాలి అని మాట తీసుకుంటాడు. ఇందుకే ఆడవాళ్ళని శబరిమల ఆలయం లోపలికి రానివ్వరు. అంతేకాని ఆడవాళ్ళంటే అయ్యప్పకు చులకన కాదు. అసలు అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడు, ఈ మాలికా పురోత్తమ ఎవరు, శబరిమల యాత్ర ఎలా చేయాలో తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో చేశాం, మిస్ అవ్వకుండా చూసేయండి. అయ్యప్ప స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే స్వామియే శరణయ్యప్ప అని కామెంట్ చేయండి. స్వామియే శరణయ్యప్ప.